ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏమో. టెండూల్కర్ అంటే అంత ఫేమస్ వ్యక్తి, చాలా డబ్బు ఉన్న వ్యక్తి. అతనికి అందరూ గుర్తు పెడతారు. ఒక ఫోన్ చేస్తే పని కావాలి. కానీ అతని కొడుకుకి అంత పెద్ద క్రికెట్లో సక్సెస్ దొరికిందా? సునీల్ గవాస్కర్ కొడుకు ఎక్కడున్నాడు క్రికెట్లో? అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళు లిగేసి అంటే నెక్స్ట్ తరానికి అది వాళ్ళు ఇవ్వలేకపోయారు. కానీ ఇక్కడ మనం ఈ బిజినెస్లో మీరు మీ పిల్లలకి ఈ లిగేసీ అనేది ఇచ్చిపోవచ్చు. అంత గొప్ప ఆపర్చునిటీ ఇక్కడ ఉన్నది. సో ఇంత గొప్ప బిజినెస్ మీ చేతుల్లో ఉంటే మీరు దీనికి ఎంత విలువ ఇస్తున్నారు? చిన్న చిన్న విషయాలలో మీరు ఏం ఆలోచిస్తున్నారు అది ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. मैंने आपको दिखाया था सेलिब्रिटी की इनसिक्योरिटी, अब मैं दिखा रहा हूँ सेलिब्रिटी अपने बच्चों को क्या दे पाते हैं क्या नहीं दे पाते हैं, और हम क्या दे पाते हैं बिजनेस में। तो आप कितने बड़े व्यक्ति बन गए हो और आप कितने बड़े सेलिब्रिटी बन गए हो, जरा कल्पना करो। अर्चना पूरन सिंह वो कहती है कि मेरे बच्चे ने उसके बेटे ने 100 ऑडिशन दी, 100 टाइम्स और वो रिजेक्ट हो गया। अर्चना पूरन सिंह जिसको आप रोज टीवी में देखते हो, वो अपने बच्चे को नहीं दे पाई ब्रेक। और पता है नीचे क्या लिखा है? रिवर्स नेपोटिज्म। मैं बताऊंगा क्या होता है रिवर्स नेपोटिज्म। ये शिकार हो गए रिवर्स नेपोटिज्म के। कौन? एक्ट्रेस के बच्चे। अब उनको आपको मौका नहीं मिला ना फिल्म इंडस्ट्री में, कमाल, तुम तो जा सकते थे। तुमको क्यों नहीं मौका मिला? क्योंकि कोई देने वाला नहीं था। तुम भी सोचते होंगे पुरुषोत्तम चला जाता है भोजपुरी पिक्चर में, कोई होता तो। इनके बच्चों को नहीं मिला मौका। सुनो, बोलो बोलो जल्दी बोलो, इसको ही बोल दो। ఇక్కడ చూడండి, పిల్లలకి మనం ఏం పాస్ ఆన్ చేయొచ్చు దాని గురించి నేను మాట్లాడుతున్నా. సో అర్చనా పూరన్ సింగ్ ఒక ఫేమస్ యాక్ట్రెస్. వాళ్ళ యొక్క కొడుకు 100 సార్లు ఆడిషన్ ఇచ్చిండట యాక్టింగ్ గురించి, కానీ ఒక్క పని కూడా దొరకలే. 100 సార్లు వెళ్ళి ఆడిషన్ ఇచ్చిండు, కానీ ఒక్కసారి కూడా అతనికి యాక్టింగ్ యొక్క పని దొరకలేదు. ఈ పరిస్థితి ఉన్నది పెద్ద పెద్ద యాక్టర్ల యొక్క పిల్లలకి. సో మీరు నేను ఎవరైనా